వనిత గారిని చూసాం, ఆ తర్వాత సుచరిత గారు, ఇప్పుడు అనిత గారు. మహిళలను చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా. సో ఈ కోటలో ఈ కోవాలో నెక్స్ట్ హోంమంత్రిగా చూడబోయేది రోజానైనా ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే? మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? ఎందుకంటే పవర్ఫుల్ వాయిస్ గా ఉన్న సందర్భాల్లో నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి, ఎమ్మెల్యే అవ్వాలన్నది నా ఆశయం. సో అలా అయితే మనం ఒక నియోజకవర్గంలో ఉండి వాళ్ళకి మంచి చేయటమే కాకుండా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా మహిళల సమస్యల మీద అపోజిషన్లో ఉంటే పోరాడచ్చు, అధికారంలో ఉంటే వారి కోసం చట్టాలు చేయొచ్చు, అలాగే వాళ్ళ కోసం ఎంతో మంచి చేసే అవకాశం ఉంటుందని ఆశపడ్డా. అది నెరవేర్చుకున్నా. అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫైట్ చేసా, అసెంబ్లీ లోపల బయట. అధికారం వచ్చిన తర్వాత అదే విధంగా ఇక్కడ 35 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు చేయలేని అభివృద్ధిని నేను 5 సంవత్సరాలలో జగనన్న సహాయంతో, ఆశీర్వాదంతో చేయగలిగాను.